Hello guys, welcome to the lecture 7 of machine learning series. ఇప్పటి వరకు మనము why and what parts of machine learning గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము how part of machine learning గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే how to build an end to end machine learning product. ఓకే మనకి ఎట్లా అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుందో అట్లాగా మనకి ఒక ఎండ్ టు ఎండ్ మషిన్ లెర్నింగ్ మోడల్ అనేది తయారు చేయడానికి ఎండ్ టు ఎండ్ మషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడానికి మనకి మషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే ఈ మషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి వేరియస్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఓకే ఈ వీడియోలో మనం ఏమొచ్చేసి ఈ వేరియస్ స్టెప్స్ గురించి ఇన్ డీటెయిల్ గా అర్థం చేసుకోవడం. ఓకే ఈ వేరియస్ స్టెప్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు వచ్చే ఫర్దర్ వీడియోస్ అన్ని ఈ స్టెప్స్ మీద అయితే డిపెండెంట్ అయి ఉంటాయి. ఓకే ఇప్పుడు మనకి అందులో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రేమింగ్ ద ప్రాబ్లం. ఓకే మనము ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది తయారు చేయాలనుకున్నప్పుడు అసలు ప్రాజెక్ట్ ఎందుకు తయారు చేయాలనుకుంటాం, ఓకే మన మోటివ్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, అది బేసిక్గా చాలా ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మన ఆ ప్రాబ్లం అనేది ఫ్రేమ్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే అసలు మనం తయారైపోయే ప్రాజెక్ట్లో సూపర్వైజ్ లెర్నింగ్ వాడుతున్నామా, అన్సూపర్వైజ్ లెర్నింగ్ వాడుతున్నామా, ఆర్ఎల్స్ ఆన్లైన్ లెర్నింగ్ వాడుతున్నామా, బ్యాచ్ లెర్నింగ్ వాడుతున్నామా, ఓకే ఏ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే ఫస్ట్ మనము క్వశ్చన్స్ అన్ని 1 by 1 ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకున్నాక వాటికి ఒక శాంపుల్, ఓకే బేసిక్గా ఇనిషియల్ ఆన్సర్స్ అనేవి రాసుకోవాలి. ఓకే క్వశ్చన్స్ అన్ని రాసుకోవాలి, దానికి సైడ్ బైగా ఆన్సర్స్ కూడా రాసుకోవాలి. ఓకే ఇది బేసిక్గా మన ఫస్ట్ పాయింట్. ఓకే మనకి ఎప్పుడు కానీ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తున్నప్పుడు ఫ్రేమింగ్ ద ప్రాబ్లమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మనం ఆ ప్రాజెక్ట్ ఎందుకు బిల్డ్ చేయాలనుకుంటాం, ఓకే ఆ ప్రాజెక్ట్ ఎందుకు బిల్డ్ చేయాలనుకుంటాము, అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకే ఆ ప్రాజెక్ట్ ఎందుకు బిల్డ్ చేయాలనుకున్నామో అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే అవి తెలిస్తే కానీ మనం ఫర్దర్ స్టెప్స్లోకి అయితే వెళ్ళాలి. ఓకే ఒకవేళ మనము ఇన్ కేస్ మన ఒక ప్రాజెక్ట్ మధ్యలోకి వచ్చినాక ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ జరిగినప్పుడు మళ్ళీ మనము ఇనిషియల్ నుంచి బిగిన్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే ఎందుకంటే మనకి ఇండస్ట్రీ గ్రేడ్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఉంటారు. ఓకే మనం సగం ప్రాజెక్ట్ అనేది చేసినాక అది మిస్టేక్ అని రియలైజ్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ నుండి డెవలప్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే చాలా లాస్ అనేది వస్తుంది. సో అందుకే మనకి ఫ్రేమింగ్ ద ప్రాబ్లం, ఓకే ఫ్రేమింగ్ ద రైట్ ప్రాబ్లం, ఓకే రైట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే ఇనిషియల్గా మనము క్వశ్చన్స్ అనేవి రాసుకోవాలి, ఆ క్వశ్చన్కి బిలాంగింగ్ ఆన్సర్స్, ఓకే బేసిక్ ఆన్సర్స్ కూడా రాసుకోవాలి. ఓకే ఇది మన ఫస్ట్ పాయింట్. ఓకే ఫ్రేమింగ్ ద ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి గ్యాదరింగ్ ద డేటా. ఓకే మనము ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం అనేది ట్రైన్ చేయాలనుకున్నప్పుడు డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఎనీ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం డేటా మీద వర్క్ చేస్తుంది. ఓకే డేటాతో ట్రైన్ చేయనప్పుడు మనకి ఆల్గరిథం అనేది జస్ట్ ఒక బ్రెయిన్ లేని ఒక స్కెలిటన్. ఓకే ఆల్గరిథం అనేది ఒక బ్రెయిన్ లేని స్కెలిటన్. ఓకే ఇప్పుడు డేటా గ్యాదరింగ్లో మనకి వేరియస్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనం బేసిక్గా ఒక శాంపుల్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నప్పుడు మనకి అవైలబుల్ క్యాగల్ డేటా సెట్, ఓకే మనకి రెడీమేడ్ క్యాగల్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. కానీ అదే మనము ఇండస్ట్రీ గ్రేడ్లో వర్క్ చేసినప్పుడు మనకి ఎదర్ అవైలబుల్ సిఎస్వి ఫైల్స్ అనేవి ఉంటాయి, ఆర్ఎల్స్ ఓకే నేను ఇక్కడ పాయింట్స్ అనేవి రాస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. మనకి అవైలబుల్ CSV, okay, comma separated values or tab separated values, okay, CSV or TSV, okay, CSV or TSV ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకే మనకి సెకండ్ టైప్ వచ్చేసి మనము లైక్ ఒక కంపెనీ ఏపీఐని హిట్ చేసి డేటా అనేది ఫెచ్ చేసుకోవాలి. ఓకే ఏపీఐస్, ఓకే ఒక కంపెనీ ఏపీఐ అనేది హిట్ చేసి ఓకే మనం ఒక రిక్వెస్ట్ అనేది పంపించి వాళ్ళ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఓకే థర్డ్ వచ్చేసి వెబ్ స్క్రేపింగ్, రైట్ అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్లో మనకు డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది, మనం దాన్ని స్క్రేప్ చేసుకోవాలి. ఓకే మనం దాన్ని JSON ఫార్మాట్లో స్క్రేప్ చేసుకోవాలి. లైక్ మేక్ మై ట్రిప్ వెబ్సైట్ నుంచి ఆ ఫ్లైట్ అవైలబిలిటీ టైమింగ్స్ కానీ అవన్నీ మనము ఆన్ టైమ్స్ వెబ్ స్క్రేపింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకే ఇది బేసిక్గా వెబ్ స్క్రేపింగ్. థర్డ్ వచ్చేసి డేటాబేస్, ఓకే కంపెనీ డేటాబేసెస్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి డేటా అనేది. ఓకే రెడీమేడ్ డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి అవైలబిలిటీ CSV ఆర్ TSV ఫైల్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి మనం ఒక కంపెనీ ఏపీఐని హిట్ చేసి అక్కడ నుంచి మనము డేటా అనేది తీసుకోవాలి. థర్డ్ వచ్చేసి వెబ్ స్క్రేపింగ్, ఓకే కంటిన్యూస్గా వెబ్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే అండ్ ఫోర్త్ వచ్చేసి డేటాబేస్, ఓకే ఒక కంపెనీ డేటాబేస్ని మనము రిక్వెస్ట్ పంపించి డేటా అనేది తీసుకోవాలి. ఈ బేసిక్గా గ్యాదరింగ్ ద డేటాలో ఉండే 4 స్టెప్స్. ఓకే ఇంకా మెనీ స్టెప్స్ అనేవి ఉంటాయి, బట్ బేసిక్గా ఈ 4 స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే తర్వాత మన థర్డ్ స్టెప్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చిన డేటా అనేది నాయిసీ డేటా. ఓకే ఇది వచ్చేసి ఒక రా డేటా, ఓకే రా అండ్ నాయిసీ డేటా. ఓకే ఇప్పుడు ఈ రా అండ్ నాయిసీ డేటాతోని
మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేసినప్పుడు ఆ మోడల్ అనేది చాలా పూర్గా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఆ రా అండ్ నాయిసీ డేటాలో మనకి చాలా అవుట్లేయర్స్ కానీ లైక్ అన్ప్రాసెస్ డేటా. ఓకే, ఇట్స్ అన్ అన్ప్రాసెస్ డేటా. ఓకే, అన్ప్రాసెస్ డేటా అనేది ఉంటుంది. మనకు అవుట్లేయర్స్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉండొచ్చు, మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ డూప్లికేట్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, డేటా అంటే లైక్ సిమిలర్ రోస్ అనేవి రిపీట్ అవ్వడం. సో ఈ విధంగా మనకి చాలా నాయిసీ అనేది ఉంటుంది. ఓకే, చాలా నాయిస్ అనేది ఉంటుంది డేటాలో. ఓకే, ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఇర్రెగ్యులారిటీస్ ని సాల్వ్ చేయడానికి, ఓకే, ఇర్రెగ్యులారిటీస్ నుంచి మనం ఒక క్లీన్ డేటా, ఓకే, క్లీన్ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆ నాయిసీ డేటా నుంచి మనం ఒక క్లీన్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం బేసిక్గా రిమూవింగ్ డూప్లికేట్స్ కానీ, ఓకే, ఇవి ప్యారలల్గా నోట్ డౌన్ చేసుకోండి. రిమూవింగ్ డూప్లికేట్స్ లైక్ అవుట్లేయర్స్. ఓకే, అవుట్లేయర్స్ డిటెక్ట్ చేయడం అండ్ ఆల్సో రిమూవ్ చేయడం. ఓకే, అవుట్లేయర్స్ డిటెక్ట్ చేయడం అండ్ ఆల్సో రిమూవ్ చేయడం కానీ, థర్డ్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేయడం, మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూటేషన్. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూటేషన్లో మనం ఏదైనా మిస్సింగ్ వాల్యూ, ఓకే, ఇప్పుడు లెట్స్ మనకి 100 శాంపుల్స్లో మనకి 2 శాంపుల్స్, ఓకే, 2 రోస్లో మనకి మిస్సింగ్ డేటా అనేది ఉంది. సో అట్లాంటి కేసులో మనం ఎంటైర్గా రోస్ని రిమూవ్ చేస్తాము. అండ్ లెట్స్ మనకి ఒక 100 రోస్లో 20 రోస్లో మనకి డేటా అనేది మిస్ అయినప్పుడు ఆ 20 రోస్ని మనం ఇంప్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఈ మిస్సింగ్ వాల్యూ ఇంప్యూటేషన్లో కూడా మనకి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ మెథడ్స్ అనేవి మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఈ మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూట్ చేయడం కానీ, డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేయడం కానీ, డూప్లికేట్ రోస్, రిమూవింగ్ ద డూప్లికేట్ రోస్ కానీ, ఇప్పుడు ఒకటే కాలంలో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి. ఇప్పుడు లెట్స్ మనకి ఈ విధంగా ఒక కాలం అనేది, లెట్స్ ఏజ్ అనేది మన కాలం. ఇప్పుడు ఆ ఏజ్ కాలంలో నాకు 30 ఉంది, 30 ఉంది. ఓకే, ఇక్కడ ఒక న్యూమరికల్ వాల్యూ అనేది ఉంది, ఇక్కడ నాకు ఒక స్ట్రింగ్ అనేది ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉండడం వల్ల మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేయలేం. ఓకే, ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం అనేది ట్రైన్ చేయలేం. సో అందుకే మనము ఈ కాలంలో ఉన్న డేటా టైప్ అంతా ఒకటి లైక్ ఒక స్పెసిఫైడ్ డేటా టైప్ లోకి అయితే తీసుకురావచ్చు. ఓకే, ఈ విధంగా ఇది చేస్తాం. మోడల్స్ స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేయడం కానీ, సో ఈ విధంగా మనకి వేరియస్ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియస్ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ కూడా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనకు ఈ స్టెప్ వరకు, ఓకే, గ్యాదరింగ్ ద డేటా వరకు మనకి నాయిసీ డేటా అనేది ఉంటుంది. అప్పుడు ఆ నాయిసీ డేటాను మనం డైరెక్ట్ ఆల్గరిథంతో అయితే ట్రైన్ చేయలేం కాబట్టి మనము ఆ నాయిసీ డేటా నుంచి డేటా అనేది క్లీన్ చేస్తాం. ఓకే, డేటా అనేది క్లీన్ చేస్తాం అంటే డీనాయిజింగ్ అనేది చేస్తాం. ఓకే, ఆ డీనాయిజింగ్ చేసి మోడల్ అనేది ట్రైన్ చేస్తాం. ఓకే, ఆ డీనాయిజింగ్ చేసిన డేటా అనేది చాలా క్లీన్ డేటా అండ్ ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు ట్రైన్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్. ఓకే, ఇక్కడ వరకు మన థర్డ్ స్టెప్. ఓకే, డేటా ప్రీ ప్రాసెసింగ్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఓకే, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇది ఎంటైర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లో మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈడిఏ. ఓకే, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఈడిఏ. ఓకే, ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ లో మనం ఏం చేస్తామంటే యూనివేరియట్ అనాలిసిస్ కానీ, బైవేరియట్ అనాలిసిస్ కానీ, మల్టీవేరియట్ అనాలిసిస్ కానీ, లేకపోతే డేటా బ్యాలెన్స్ చేయడం కానీ, సో ఈ విధంగా మనకు వేరియస్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియస్ స్టెప్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనకి యూనివేరియట్ అనాలిసిస్. ఓకే, యూనివేరియట్ అనాలిసిస్ లో మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ రో, ఓకే సారీ, ఒక పర్టికులర్ కాలం అనేది స్టడీ చేస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ మనకి ఒక 3 కాలమ్స్ అనేవి ఉన్నప్పుడు, ఓకే, 3 కాలమ్స్ అంటే 3 ఫీచర్స్. ఓకే, ఒక 3 ఫీచర్స్ అనేవి ఉన్నప్పుడు ఆ 3 ఫీచర్స్ లో మనం ఒక పర్టికులర్ ఫీచర్ అనేది పిక్ చేసుకుంటాము. ఆ పర్టికులర్ ఫీచర్ లో మనము స్టాండర్డ్ డీవియేషన్ కానీ, మీన్ కానీ ఇవన్నీ చెక్ చేస్తాం. ఓకే, ఆ పర్టికులర్ ఫీచర్ అనేది మనం స్టడీ చేస్తాం. సెకండ్ వచ్చేసి బైవేరియట్ అనాలిసిస్. ఓకే, సెకండ్ వచ్చేసి బైవేరియట్ అనాలిసిస్. ఈ బైవేరియట్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 2 కాలమ్స్ అని పిక్ చేసుకుంటాము. ఆ 2 కాలమ్స్ అయితే మనం స్టడీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కోరిలేషన్ కానీ, సో ఇట్లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి మనము స్టడీ చేస్తాం. ఓకే, థర్డ్ వచ్చేసి మల్టీవేరియట్ అనాలిసిస్. ఓకే, బైవేరియట్ లానే మనకి మల్టీవేరియట్. ఓకే, మల్టీవేరియట్ అనాలిసిస్ లో మనము లైక్ 2 ఆర్ మోర్, ఓకే, 2 ఆర్ మోర్ కాలమ్స్ అనేవి పిక్ చేసుకుంటాం. ఓకే, 2 ఆర్ మోర్ కాలమ్స్ అనేవి పిక్ చేసుకొని మనము కాలమ్స్ అనేవి స్టడీ చేస్తాం. ఓకే, టుగెదర్. ఓకే, ఆ 2 ఆర్ మోర్ కాలమ్స్ ని మనం టుగెదర్ స్టడీ చేస్తాం. ఓకే, యూనివేరియట్ లో మనం ఓన్లీ సింగిల్ కాలమ్ పిక్ చేసుకుంటాము. బైవేరియట్ లో మనము 2 కాలమ్స్ పిక్ చేసుకుంటాం. ఓకే, ఆ 2 కాలమ్స్ ని మనం టుగెదర్ స్టడీ చేస్తాం. ఓకే, రెండు కలిపి స్టడీ చేస్తాం. అండ్ మల్టీవేరియట్ లో మనము 2 ఆర్ మోర్ కాలమ్స్ స్టడీ చేస్తాం. ఓకే, అండ్ ఈ ఈడిఏలో మనం ఇంకోటి ఏం చేస్తామంటే
విజువలైజేషన్. ఓకే, డేటా అనేది మనం విజువలైజ్ చేస్తాం త్రూ గ్రాఫ్ కానీ. ఓకే, త్రూ గ్రాఫ్స్ మనము డేటా అనేది విజువలైజ్ చేస్తాం. లైక్ పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్లాట్ చేసి మనం డేటా అనేది విజువలైజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి బ్యాలెన్సింగ్. ఓకే, డేటా అనేది మనం బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ ద డేటా అంటే ఇప్పుడు లెట్స్ మనకు ఒక డేటా సెట్ ఉంది, అందులో మనకి 100 rows ఆఫ్ డేటా అనేది ఉంది. ఇప్పుడు 80 rows. ఓకే, ఇప్పుడు ఆ డేటా సెట్ ఎలా ఉందంటే డాగ్ వర్సెస్ క్యాట్ క్లాసిఫైడ్ డేటా సెట్. ఓకే, మనకు అందులో బేసిక్గా 2 లేబుల్స్ అనేవి ఉంటాయి. ఏదో డాగ్ లేబుల్ ఉంటుంది ఆర్ఎల్స్ క్యాట్ లేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న 100 లేబుల్స్ నాకు ఏదో డాగ్ అనేది ఉంటుంది ఆర్ఎల్స్ క్యాట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉన్న 100 లేబుల్స్లో లెట్స్ నాకు 80 లేబుల్స్ వచ్చేసి క్యాట్. ఓకే, 80 లేబుల్స్ వచ్చేసి క్యాట్ ఉన్నాయి అండ్ 20 లేబుల్స్ వచ్చేసి నాకు డాగ్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ డేటాతో, ఓకే, ఈ ఇంబ్యాలెన్స్డ్ డేటాతో నేను మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేసినప్పుడు అక్కడ మనం ఇంబ్యాలెన్సింగ్ అనేది చేస్తాం. ఓకే, అంటే ఒక ఇంబ్యాలెన్స్ డేటా సెట్ తీసుకొని మోడల్ అనేది ట్రైన్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక ఇమేజ్ అనేది వచ్చినప్పుడు, ఓకే, ఏదో డాగ్ ఇమేజ్ కూడా వచ్చినా కూడా మనకి మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది క్యాట్ లాగా ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే, మనకి ఒక డాగ్ ఇమేజ్ వచ్చినా కూడా మన మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుంది, క్యాట్ లాగా ప్రిడిక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి మెజారిటీ అనేది క్యాట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మనకి ఇది బేసిక్గా ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్. ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ నుంచి బ్యాలెన్స్ చేయడం కూడా ఈ ఈడిఎల్లో చేస్తాం. ఓకే, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఓకే, ఇది వచ్చేసి ఒక మేజర్ స్టెప్. ఓకే, ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, మనకి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు మనకి ఎంటైర్ డేటా అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఫస్ట్ మనము నాయిసీ డేటాతో స్టార్ట్ చేసాము, తర్వాత డేటాని క్లీన్ చేసాము. ఆ డేటా నుంచి మనము కొన్ని లైక్ కొన్ని బ్యాలెన్సింగ్ కానీ ఆర్ఎల్స్ డేటాలో ఉన్న కోరిలేషన్ స్టడీ చేయడం కానీ ఇట్లాంటి స్టెప్స్ అన్ని ఈ ఈడియోలో అయితే పర్ఫామ్ చేస్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 5th వచ్చేసి ఫీచర్ ఇంజన్. ఓకే, నేను ఫస్ట్ ఇది రబ్ చేస్తాను. ఇది రబ్ చేసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ దిస్ డౌన్. యా, నెక్స్ట్ మనకి ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ సెలెక్షన్. ఓకే, సో బేసిక్గా ఈ స్టెప్లో కూడా ఫీచర్ ఇంజనీరింగ్ ఆర్ సెలెక్షన్లో కూడా మనము డేటా మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మనకి డేటా అనేది కొంచెం క్లీన్ డేటా. ఓకే, కొంచెం క్లీన్ డేటా. బట్ ఈ పర్టికులర్ ఫిఫ్త్ పాయింట్లో మనము బేసిక్గా ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తాం, అంటే కాలమ్స్ మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ మనకి మన డేటా సెట్ అనేది ఇలా ఉంది. రూమ్స్ అండ్ బాత్రూమ్స్, ప్రైస్ ఆఫ్ ద హౌస్. ఓకే, మనకి బాత్రూమ్స్ కాకుండా ఫ్లోర్స్ తీసుకుందాం. ఓకే, రూమ్స్, ఫ్లోర్స్, ప్రైస్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ మనకి ఈ రూమ్స్ అండ్ ఫ్లోర్స్ వచ్చేసి మనకి ఇన్పుట్ ఫీచర్స్. ఈ కాలమ్స్ ని మనము ఇన్పుట్ ఫీచర్స్ అని పిలుస్తాము. ఈ ప్రైస్ ని మనం అవుట్పుట్ అని పిలుస్తాం. ఓకే, ఈ రెండు వచ్చేసి మనకి ఫీచర్స్, ఇది వచ్చేసి మన లేబుల్. సో ఇప్పుడు ఆ ఫీచర్స్ మనకి కాలమ్స్. ఓకే, కాలమ్స్ అన్న ఫీచర్స్ అన్న ఒకటే. ఓకే, కాలమ్స్ అన్న ఫీచర్స్ అన్న మనకి బేసిక్గా ఒకటే. సో ఈ రెండు మనకి ఫీచర్స్, ఇది మన అవుట్పుట్. ఓకే, ఈ రెండు మనకి ఇన్పుట్ ఫీచర్స్, ఈ రెండు మనకి అవుట్పుట్స్. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ 5th స్టెప్లో మనము ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ 5th స్టెప్లో మనం ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తాం. మనకి ఇక్కడ 2 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మనం ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తాము, నెక్స్ట్ మనము ఫీచర్ సెలెక్షన్ అని చేస్తాం. ఓకే, ఫీచర్ ఇంజనీరింగ్లో మనం ఏం చేస్తామంటే ఉన్న ఫీచర్స్ నుండి ఒకసారి కేర్ఫుల్గా అయినండి, ఉన్న ఫీచర్స్ నుంచి మనం కొత్త ఫీచర్స్ అనేవి రెడీ చేస్తాం. ఓకే, ఉన్న ఫీచర్స్ నుంచి మనం కొత్త ఫీచర్స్ అనేవి రెడీ చేస్తాం. ఓకే, ఎలా రెడీ చేస్తామంటే లెట్స్ సే మనకి లెంత్, బ్రెత్. ఓకే, లెంత్, బ్రెత్ అనే 2 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ లెంత్, బ్రెత్ నుంచి నేను ఏరియా అనే ఒక కొత్త ఫీచర్ అనేది రెడీ చేయొచ్చు. ఓకే, సో దీనివల్ల మనకి 2 కాలమ్స్ ప్లేస్లో మనకి సింగిల్ కాలం అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు లెంత్ అనే ఒక కాలం ఉంది, బ్రెత్ అనే ఒక కాలం ఉంది. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ నుంచి నేను ఒక సింగిల్ ఫీచర్ అయితే రెడీ చేయొచ్చు, అదే మనకి ఏరియా. ఓకే, ఈ 2 కాలమ్స్ నుంచి నేను ఏరియా అనే పర్టికులర్ ఫీచర్ అనేది రెడీ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు అయితే ఒక మషిన్ లెర్నింగ్ మోడల్కి ఎంత కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాయో ఈ ఏరియా కూడా, ఓకే, ఈ ఏరియా ఫీచర్ కూడా అంతే కాంట్రిబ్యూషన్ అయితే చేస్తుంది. ఓకే, ఈ 2 ఫీచర్స్ చేసే కాంట్రిబ్యూషన్ అండ్ ఈ ఏరియా చేసే కాంట్రిబ్యూషన్ రెండు సేమ్. ఓకే, మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అనేది తగ్గించి మనము మెషిన్ లెర్నింగ్ మోడల్ అయితే ఎట్లాంటి మెషిన్ లెర్నింగ్ మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అనేది చేయట్లేదు. ఓకే, ఇది బేసిక్గా ఫీచర్ ఇంజనీరింగ్. ఓకే, ఉన్న ఫీచర్స్ నుండి మనం కొత్త ఫీచర్స్ అనేది రెడీ చేయడం. ఓకే, ఇది బేసిక్గా ఫీచర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ సెలెక్షన్. ఓకే, మనం ఫీచర్ ఇంజనీరింగ్ అనేది పర్ఫామ్ చేసినాక ఫీచర్ సెలెక్షన్ అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ మనకి
ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయడానికి నాకు సమ్ 200-300 ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మనకి 200-300 ఆఫ్ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ కావు. ఓకే, ఇప్పుడు అందులో మనము ఫీచర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మనము సపరేట్ డేటా సెట్ అనేది తయారు చేస్తాం. ఓకే, ఏదో నువ్వు ఆ కాలం, ఓకే, సపరేట్ డేటా సెట్ అనేది తయారు ఏమి ఉండదు. లైక్ ఆ పర్టికులర్ ఫీచర్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకే, ఆ పర్టికులర్ కాలం అనేది రిమూవ్ చేస్తాం. ఓకే, నువ్వు ఫస్ట్ ఫీచర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, ఫస్ట్ బేసిక్గా నీకు ఏ ఫీచర్స్ అయితే ఇంపార్టెంటో ఆ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక రిమైనింగ్ ఫీచర్స్, ఓకే, రిమైనింగ్ ఫీచర్స్ ఉంటాయా మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఫీచర్స్ అని మనం రిమూవ్ చేస్తాం. ఓకే, ఆ ఫీచర్స్ అని మనం రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఉన్న పర్టికులర్ ఫీచర్స్తో అయితే మనం మోడల్ అని ట్రైన్ చేస్తాం. ఓకే, మనం బేసిక్గా ఎందుకు ఈ స్టెప్ అనేది పర్ఫామ్ చేస్తాం అంటే మనము ఎక్కువ ఫీచర్స్ అని, ఓకే, మనకి డైమెన్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, డేటా సెట్ డైమెన్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి మోడల్ ట్రైనింగ్ టైం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మోడల్ ట్రైనింగ్ టైం కానీ ఆర్ఎల్స్ కంప్యూటేషనల్ కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనము ఇదైతే నెగ్లెక్ట్ చేయాలని అనుకుంటాం. ఓకే, మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్ టైం ఎట్లా మనం ఇంక్రీజ్ చేయాలనుకో, ఓకే, మనం ఎప్పుడు కానీ డిక్రీజ్ చేయాలనుకుంటాం. ఓకే, సో అందుకే మనము ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్తోని, ఓకే, ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్తో అయితే ముందుకెళ్తాం. ఓకే, అన్నెసరీ ఫీచర్స్ అనేవి రిమూవ్ చేసి ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్తో అయితే ముందుకెళ్తాం. ఓకే, ఈ రెండిట్లో మనకి వేరియస్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఆ వేరియస్ టెక్నిక్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు మనం ఎంటైర్గా డేటా సెట్ మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, ఈ పార్ట్ వరకు 5th స్టెప్ వరకు మనం ఎంటైర్గా డేటా సెట్ మీద అయితే వర్క్ చేస్తాం. ఇప్పటి నుంచి మనము మోడల్ మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, ఇక్కడ మన 6th పాయింట్ వచ్చేసి మోడల్ ట్రైనింగ్, వాల్యుయేషన్ అండ్ సెలెక్షన్. ఓకే, ఇక్కడ కూడా మనకి 3 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ట్రైనింగ్. ఓకే, మనము ఈ ఫస్ట్ పాయింట్లో ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనం ఒక ప్రాబ్లమ్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మనము ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ఏమేమి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేయాలో ముందే నోట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చి మనం ఒక క్లాసిఫికేషన్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటాం. దానికోసం మనం లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, ఎస్విఎం కానీ ఇట్లాంటి వేరియస్ ఆల్గరిథమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ వేరియస్ ఆల్గరిథమ్స్ అన్ని ఒక దగ్గర రాసుకుంటాం. ఓకే, బేసిక్ రీసెర్చ్ అనేది చేసి ఆ వేరియస్ ఆల్గరిథమ్స్ అని ఒక దగ్గర రాసుకుంటాం. ఓకే, మనకి ఎంటైర్ డేటా సెట్ అనేది రెడీ అయినాక ఆ మెషిన్ లెర్నింగ్, ఓకే, ఆ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్ వేరియస్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా, ఆ డేటా సెట్ ని మనం ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మీద ట్రైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇది మన డేటా సెట్. లెట్స్ సే మనం ఒక క్లాసిఫికేషన్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటాం. దానికోసం మనకి ఎస్విఎం ఉంది, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ 2 ఆల్గరిథమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెట్ ని ఈ ఎస్విఎంకి ఇస్తాము అండ్ ఈ డేటా సెట్ ని మనము లాజిస్టిక్ రిగ్రెషన్కి అయితే ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఇచ్చినాక ఫస్ట్ ఈ డేటా సెట్ ని దీని మీద ట్రైన్ చేస్తాము, ఈ డేటా సెట్ ని దీని మీద ట్రైన్ చేస్తాం. ఓకే, ఇది బేసిక్గా మోడల్ ట్రైనింగ్. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న వేరియస్ ఆల్గరిథమ్స్ మీద అయితే మన డేటా సెట్ అయితే ఇచ్చి ట్రైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన మోడల్ ట్రైనింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేషన్. మోడల్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎస్విఎం నుంచి మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ నుంచి మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ టాస్క్ కాబట్టి మనం బేసిక్గా యాక్యురసీ స్కోర్ మీద అయితే వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఎక్కడైతే మనకి హైయెస్ట్ అక్యురసీ స్కోర్ అనేది వచ్చిందో ఆ పర్టిక్యులర్ ఆల్గరిథమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ రెండింటితో కంపేర్ చేసుకొని దేనికైతే మనకి ఎక్కువ హైయెస్ట్ అక్యురసీ స్కోర్ అనేది వచ్చిందో ఆ పర్టికులర్ ఆల్గరిథమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకి ఎవాల్యుయేషన్. ఓకే, మోడల్ ఎవాల్యుయేషన్. ఓకే, తర్వాత సెలెక్షన్. ఓకే, ఒక్కసారి మనము ఆ పర్టికులర్ ఆల్గరిథమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఆ పర్టికులర్ ఆల్గరిథమ్కి కరస్పాండింగ్ సమ్ హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనము లెట్స్ సే లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ నోట్స్ కానీ, బ్రాంచెస్ కానీ, సో ఈ బేసిక్గా ఇవన్నీ ఉంటాయి. ఓకే, హైపర్ పారామీటర్స్ అని పిలుస్తాం వాటిని. ఓకే, మనం వాటిని హైపర్ పారామీటర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఆ హైపర్ పారామీటర్స్ ని సమ్ పర్టికులర్ వాల్యూకి ట్యూన్ చేయడం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో బేసిక్గా ఈ స్టెప్స్ అనేవి, ఓకే, ఈ స్టెప్స్ అనేవి మనం సెలెక్షన్లో అయితే చేస్తాం. ఓకే, మోడల్ సెలెక్షన్లో ఈ పర్టికులర్ స్టెప్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే, మోడల్ ట్రైనింగ్లో మనము ఆ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అయితే మోడల్ ట్రైన్ చేస్తాము. తర్వాత ఎవాల్యుయేషన్. ఓకే, మోడల్ ఎవాల్యుయేషన్లో మనము ఒక మెట్రిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రిగ్రెషన్ ఉన్నప్పుడు మనము మీ ఎంఎస్సి లాస్ కానీ, ఓకే, మనం పర్టికులర్ లాస్ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనకి దేనికి కరస్పాండింగ్ అయితే లాస్ తక్కువ వస్తుందో ఆ కరస్పాండింగ్ ఆల్గరిథమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడైతే మనకి యాక్యురసీ స్కోర్ అనేది, ఓకే, యాక్యురసీ స్కోర్ తీసుకుంటాము క్లాసిఫికేషన్లో, ఎక్కడైతే మనకి యాక్యురసీ స్కోర్ అనేది హైయెస్ట్ వస్తుందో ఆ పర్టికులర్ ఆల్గరిథమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనం సెలెక్షన్కి వచ్చేసరికి హైపర్ పారామీటర్స్, ఆ పర్టికులర్
ఆల్గరిథం హైపర్ పారామీటర్స్ అయితే ట్యూన్ చేస్తాము, ట్యూన్ చేసి బెస్ట్ మోడల్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఇది బేసిక్గా మోడల్ ట్రైనింగ్, ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్. ఓకే, సెవెంత్ వచ్చేసి డిప్లాయ్మెంట్. ఓకే, మనం ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అయితే రెడీ అయ్యాం. ఓకే, ఈ పర్టికులర్ సిక్స్త్ స్టెప్ వరకు, ఓకే, ఈ సిక్స్త్ స్టెప్ వరకు మనకి ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మన ఫ్రంట్ ఎండ్, ఏపీఐ, బ్యాక్ ఎండ్. ఓకే, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసి, ఓకే, లెట్స్ సే మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేసాం అండ్ సమ్ అరౌండ్ 99% యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, మెనీ మెంబర్స్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పాయింట్ వరకే స్టాప్ చేస్తారు. కానీ ఆ డెవలప్ చేసిన పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉంటుందో, ఓన్లీ మనం యూజ్ చేయడం వల్ల ఎట్లాంటి యూజ్ అనేది ఉండదు. సో అదే మనము డిప్లాయ్ చేయడం వల్ల, ఓకే, లెట్స్ సే ఆన్లైన్ తీసుకురావడం వల్ల, లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ ఇట్లాంటి పర్టికులర్ లైక్ సర్వర్స్ మీద డిప్లాయ్ చేయడం వల్ల అదర్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఇది బేసిక్గా డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్. ఓకే, డిప్లాయ్మెంట్లో మనం ఏం చేస్తాము, ఒక పర్టికులర్ మోడల్ నుంచి ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది డెవలప్ చేసాము. ఈ మోడల్ నుంచి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్, ఓకే, మెషిన్ లెర్నింగ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనము ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాము. ఫ్రంట్ ఎండ్ లో మనకి యూజర్ అనేది ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, మనకి వెబ్సైట్ తయారు చేస్తున్నప్పుడు, ఓకే, ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు మనకు అందులో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఏపీఐ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనకి ఎంటైర్ ఆ HTML CSS కోడ్ అంతా మనం ఎంటైర్ ఫ్రంట్ ఎండ్ లో చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ. ఓకే, ఈ ఏపీఐ, బ్యాక్ ఎండ్ ఇవన్నీ సమ్ అడ్వాన్స్ కాన్సెప్ట్, ఇప్పుడే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా అంత లేదు. జస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఏపీఐకి వెళ్తుంది, ఏపీఐ అనేది బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఈ ఏపీఐ అనేది ఈ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి ఒక కమ్యూనికేటింగ్ పాత్ లాగా. ఓకే, మనము ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాము, ఏపీఐ డిజైన్ చేస్తాము, బ్యాక్ ఎండ్ అనేది డిజైన్ చేస్తాం. ఓకే, ఈ మూడు డిజైన్ చేసినాక ఆ ఎండ్ టు ఎండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ని సర్వర్ మీద అయితే డిప్లాయ్ చేస్తాం. ఓకే, సర్వర్స్ అంటే మనకి AWS కానీ, ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్ కానీ, ఇట్లాంటి వాటి మీద సారీ ఇట్లాంటి వాటి మీద మనం డిప్లాయ్ అనేది చేస్తాం. ఓకే, ఒకసారి మనం డిప్లాయ్ చేయడం వల్ల అదర్స్, ఓకే, లైక్ పబ్లిక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది బేసిక్గా డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్. ఓకే, ఎయిత్ వచ్చేసి టెస్టింగ్. ఓకే, ఇప్పుడు ఈ టెస్టింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో డిఫరెంట్ వర్జన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆండ్రాయిడ్ లైక్ 14 కానీ, లైక్ 15 కానీ, ఇట్లా మనకి డిఫరెంట్ వర్జన్స్ అనేవి ఉంటాయి. కానీ కొంతమంది యూజర్స్కి ఏంటంటే ముందే అడ్వాన్స్గా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్కి అనేది మనకి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఇప్పుడు సమ్ లెట్స్ ఆండ్రాయిడ్ 17 అనేది వాళ్ళు గూగుల్ వాళ్ళు రోల్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, గూగుల్ వాళ్ళు రోల్ అవుట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పర్టికులర్ యూజర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ యూజర్స్తో ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయించుకుంటారు. ఓకే, ఆ యూజర్స్కి బేసిక్గా ఆ గూగుల్ ఆండ్రాయిడ్ 17 అనేది ఇస్తారు. ఓకే, ఒకసారి వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు బేసిక్గా టెస్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళ డివైస్ మీద వాళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఓకే, అంటే ఎట్లా వర్క్ అవుతుంది, ఫీచర్స్ అన్ని ఓకేనా, ఏమైనా బగ్స్ ఉన్నాయా. సో ఈ బేసిక్గా ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా వీళ్ళ త్రూ జరుగుతుంది. ఓకే, వీళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఏమేమి చేంజెస్ చేయాలి, బగ్ ఫిక్సెస్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ మనము ఈ టెస్టింగ్ ఫేజ్లో అయితే చేస్తాం. ఓకే, మనం బేసిక్గా ఈ టెస్టింగ్ మనం బీటా టెస్టింగ్ అనేది కూడా అనొచ్చు. ఓకే, టెస్టింగ్ ఆర్ బీటా టెస్టింగ్ రెండు ఒకటే. ఓకే, టెస్టింగ్ ఆర్ బీటా టెస్టింగ్. ఓకే, ఈ టెస్టింగ్లో మనకి ఫేమస్ టెస్టింగ్ టెక్నిక్ వచ్చేసి ఏబీ టెస్టింగ్. ఓకే, ఈ ఏబీ టెస్టింగ్ గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇది బేసిక్గా టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ అంటే మనం పర్టికులర్ కొంతమంది యూజర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ యూజర్స్కి అయితే మనం మెషిన్ లెర్నింగ్ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలోకి తెస్తాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మనం ఏమైనా చేంజెస్ చేయాలని ఫర్దర్గా డిసైడ్ చేస్తాం. ఓకే, తర్వాత 9th స్టెప్ వచ్చేసి ఆప్టిమైజేషన్. ఓకే, మనం ఒక్కసారి మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది డిప్లాయ్ చేసినాక ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ని బ్యాకప్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మోడల్ బ్యాకప్ అనేది పెట్టుకుంటాము అండ్ డేటా బ్యాకప్ అనేది పెట్టుకుంటాం. ఓకే, మోడల్ బ్యాకప్ పెట్టుకుంటాము, డేటా బ్యాకప్ అనేది పెట్టుకుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా కానీ ఆ మెషిన్ లెర్నింగ్ ప్రోడక్ట్, ఓకే, ఇంటూ ప్రోడక్ట్ అనేది ఆ బ్రేక్ అయినప్పుడు మనము ఆ ఎంటైర్ ప్రోడక్ట్ అనేది లైక్ బ్యాక్ చేసుకొని, ఓకే, ఆఫ్లైన్ తీసుకొచ్చి మళ్ళీ మనం డేటా మీద అయితే రీట్రైన్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయడం కానీ, ఈ బేసిక్గా ఈ ఆప్టిమైజేషన్ స్టెప్లో అయితే చేస్తాం. ఓకే, మనం ఇక్కడ ఇంకో స్టెప్ కూడా పర్ఫామ్ చేస్తాము. లైక్ లెట్స్ మన ఎండ్ టు ఎండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోడక్ట్కి లెట్స్ సమ్ యూజర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, మనకి బేసిక్గా ఎట్లా డిజైన్ చేసామంటే 10 to 20 మెంబర్స్ అనేది మన మెషిన్ లెర్నింగ్ ప్రోడక్ట్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ లెట్స్ మనకి ఫ్యూచర్లో ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అయింది, లెట్స్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేవి మన ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు.
సో అప్పుడు మనకి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల సర్వర్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో అది కూడా ఈ ఆప్టిమైజేషన్ స్టెప్ అయితే హ్యాండిల్ చేస్తాం. ఓకే, మనం సర్వర్ మోడల్ బ్యాకప్ పెట్టుకుంటాము అండ్ డేటా బ్యాకప్ పెట్టుకుంటాము అండ్ ఈ స్కేలింగ్, ఓకే, దీన్ని మనం స్కేలింగ్ అని పిలుస్తాం. ఓకే, ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ని మనము స్కేలింగ్ అని పిలుస్తాం, దాన్ని హ్యాండిల్ చేస్తాము. ఓకే, ఈ బేసిక్గా ఈ స్టెప్స్ అన్ని మనం ఆప్టిమైజేషన్ అయితే పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, మనకి ఎట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంపార్టెంటో అట్లానే మనకి మెషిన్ లెర్నింగ్ డెవలప్మెంట్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బేసిక్ రీజన్ వచ్చేసి మనము ఇండస్ట్రీ గ్రేడ్ లో పనిచేస్తున్నప్పుడు ఈ అన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, ఇవన్నీ కామన్ స్టెప్స్. ఓకే, ఇవన్నీ కామన్ స్టెప్స్. ఓకే, మనకి ఇందులో సమ్ పీపుల్ వర్క్ చేయడం కానీ, ఇందులో సమ్ పీపుల్ వర్క్ చేయడం కానీ, సో బేసిక్గా ఈ డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అనేది వర్క్ చేస్తారు. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎనీ ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ వీడియో. Hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.